మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చరిత్రను చదవబోతున్నాం. ఒక విప్లవాన్ని కల్లారా చూడబోతున్నాం. సాధారణంగా మనము గొప్ప గొప్ప రాజకీయ నాయకుల గురించి వింటుంటాం. వారసత్వ రాజకీయాల గురించి, కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ధనవంతుల గురించి వింటాం. కానీ నెలకు కేవలం 2500 రూపాయలు సంపాదిస్తూ ఇతరుల ఇళ్లలో గిన్నెలు కడిగే ఒక సామాన్య మహిళ అసెంబ్లీ మెట్లు ఎక్కిన అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా? అసలు ఇది సాధ్యమేనా? ఎస్, ఇది సాధ్యమే అని নিরূপিంచిన అంట్లు తోమే মহিলা పేరే కలితా মজহি। আমি সংবিধানের প্রতি সত্যনিষ্ঠা রাখব এবং আমার কর্তব্য সততার সাথে পালন করব। పశ్చిమ బెంగాల్లోని అస్గ్రామ్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇది కేవలం ఒక మహిళా గెలుపు కాదు, ఇది పేదరికంపై నిజాయితీ సాధించిన గెలుపు. ఇది ఒక మైండ్ సెట్ రెవల్యూషన్. మై డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది మా వెనుక బలం లేదు, మాకు అదృష్టము లేదు అని సాకులు చెబుతుంటారు. కానీ కలితా గారి జీవితము మన మొహాన విసిరిన ఒక సవాలు లాంటిది. ఆమె గత 2 దశాబ్దాలుగా ఇతర ఇళ్లలో అంట్లు తోముతూ తమ కుటుంబాన్ని పోషించుకున్నారు. ఆమె పడిన కష్టం, ఆమె అనుభవించిన అవమానం నేడు ఆమెను ఒక గొప్ప నాయకురాలిని చేశాయి. ఒక్కసారి ఊహించుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒకవైపు ప్రత్యర్థులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు, మరోవైపు కవిత గారు చేతిలో సంచి పట్టుకొని ఖాళీ నడకన ఊరూరా తిరుగుతున్నారు. ఆమె దగ్గర పంచడానికి డబ్బులు లేవు, కానీ పంచడానికి బోలెడంత ప్రేమ ఉంది. చేసే సేవలో నిజాయితీ ఉంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కూడా ఆమె అహంకారంతో ఇంట్లో కూర్చోలేదు. పగలు ఎండల్లో ప్రచారము చేసేవారు. సాయంత్రము కాగానే మళ్ళీ పాత యజమానుల ఇళ్లకు వెళ్ళి గిన్నెలు కడిగేవారు. ప్రజలు అడిగారు, అమ్మా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థివి కదా, ఇంకా ఈ పనులేంటి అని. ఆమె నవ్వుతూ అన్న మాట ఒక్కటే, ఈ పని వల్లే నా పిల్లల కడుపు నిండుతుంది, నా వృత్తి నాకు ముఖ్యం. ఇదేనండి నిబద్ధత అంటే. పనిని గౌరవించేవారు ఎప్పుడు ఓడిపోరు. 100 కోట్లు ఉన్న నాయకులు చేయలేని పనిని కేవలము తన నైతిక విలువలతో కలితా గారు చేసి చూపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత శక్తివంతమైనదో ఆమె గెలుపు నిరూపించింది. యువతకు చక్కటి సందేశాన్ని అందించారు. మీరే మార్పుకు విత్తనాలు అని గుర్తు చేశారు. యువతరమా, ఈ సందేశము మీకే. మనం ఎప్పుడు వ్యవస్థ బాలేదు, రాజకీయాలు మురికి అని విమర్శిస్తుంటాం. కానీ కలితా గారి లాంటి ఒక మహిళ ఆ మురికిని కడిగేయడానికి అడుగు వేయగలిగినప్పుడు చదువుకున్న మీరు, శక్తి ఉన్న మీరు ఎందుకు ఆగిపోతున్నారు? మీరు చేసే ఉద్యోగం చిన్నది కావచ్చు, మీరు ఉండే ఇల్లు రేకుల షెడ్డు కావచ్చు, కానీ మీ ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తులో ఉండాలి. కలితా గారి గెలుపు మనకు 3 అత్యంత విలువైన పాఠాలను నేర్పుతుంది. మొదటి పాఠం, నిజాయితీకి మించిన పెట్టుబడి లేదు. మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, మాట మీద నిలబడే గుణం ఉంటే ప్రపంచం మీ వెంట నడుస్తుంది. రెండవ పాఠం, అవమానాలే ఇంధనం. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన సమాజం ముందే తలెత్తుకొని నిలబడేలా ఎదగండి. మూడవ లెసన్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఏ రంగంలోనైనా సరే నిరంతరము శ్రమిస్తే ఫలితము దానంతటే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, మీ పుట్టుక పేదరికంలో అవ్వచ్చు, మీ జననము పేదరికంలో ఉండవచ్చు, అది మీ తప్పు కాదు. కానీ పరిస్థితులను మార్చకుండా ఆ పేదరికంలోనే చనిపోవడం మాత్రం క్షమించరాని నేరం. కలితా గారి గిన్నెలు కడిగే చేతులతో శాసనసభలో చట్టాలు రాయబోతున్నారు. మరి మీరు ఏం చేయబోతున్నారు? చరిత్రను కేవలము చూసే ప్రేక్షకులుగా ఉండిపోతారా, లేక మీ కష్టంతో చరిత్రను తిరగరాసే యోధులుగా మారుతారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది మై డియర్ ఫ్రెండ్. లేవండి, మీలోని శక్తిని గుర్తించండి. సమాజం కోసం, దేశం కోసం మీ వంతు బాధ్యతను నెరవేర్చండి. మిత్రమా, మై డియర్ ఫ్రెండ్స్, కలితా గారి కథ మనందరికీ ఒక కనువిప్పు. ఈ వీడియో చూశాక మీలో ఏ చిన్న మార్పు వచ్చినా, ఈ సందేశం మీకు నచ్చిన వెంటనే ఈ కింది పనులు చేయండి.
ఈ స్ఫూర్తిదాయక కథలో మీకు నచ్చిన పాయింట్ ఏది? కవిత గారి ప్రయాణము మీలో ఎలాంటి ఆలోచనను రేకెత్తించింది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఏమి చేయలేను అని నిరాశతో ఉన్న మీ స్నేహితులకు, చదువు మానేయాలనుకుంటున్న విద్యార్థులకు, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఒకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథలు, సమాజంలో మార్పు తెచ్చే విశ్లేషణల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనం మారితేనే సమాజం మారుతుంది. మనం అడుగు వేస్తేనే చరిత్ర మొదలవుతుంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్ మిత్రులారా.